చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పరవాన్నం చేసే విధానం. ఒక బిందె పరవాన్నం చేస్తున్నాం కాబట్టి ముందుగా బెల్లం చెదగొట్టి పక్కన పెట్టుకున్నాము. బిందెకి 3 కేజీల బెల్లం పట్టింది. చూడండి, మనం 2 కేజీల రైస్ తీసుకున్నాము. ఎందుకంటే బిందె కాబట్టి 2 కేజీల రైస్ మనం పరవాన్నం చేస్తున్నాం కాబట్టి చూతురు. కానీ ఇప్పుడు మనం పాలు పై మీద పెట్టాం, చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5 లీటర్ల పాలు వేసాము. ఈ 5 లీటర్ల పాలతోటి మనం చేస్తున్నాం. చూసారు ఫ్రెండ్స్, పాలు 5 లీటర్లు వేసాం కాబట్టి మనం గేదె పాలు కట్టి ఇలా చూసారు ఎలా మేగడ కట్టిందో. చక్కగా కట్టెల పొయ్యి మీద ఇలా వండుకోవచ్చు. నీళ్ళు పాలు కలిసి బిందె వాటర్ వేసాము. చూడండి, మీరు చేసే విధానం ఇప్పుడు ఫస్ట్ మనం బాగా పాలు మరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు కెరిలిన తర్వాత మనం రైస్ వేసుకునే విధానం చూద్దాం. చూడండి, మనం ఇంకా బెల్లం బాగా చితక్కొట్టుకుంటున్నాం. చూసారా, ఆ బెల్లం మొత్తం 3 కేజీలు అన్నమాట. 3 కేజీల బెల్లం మనం బాగా చితక్కొట్టుకుని అందులో వేసుకోవచ్చు. ఇది డిమార్ట్లో తీసుకున్న బెల్లం అన్నమాట. తెల్లగా ఉంది చూసారా. పరవాన్నానికి తెల్ల బెల్లం అయితేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తెల్లగున్న బెల్లం తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక బిందె గారెలు కూడా చేసాము. ఎందుకంటే మా చుట్టాల అమ్మాయి పెద్ద మనిషి అయింది కదా, అమ్మాయి పట్టుకెళ్ళడానికి ఒక బిందె గారెలు, ఒక బిందె పరవాన్నం వండుతున్నాము. చూడండి, గారె ఎంత విధంగా ఏగిందో. ఇలా ఎర్రగా ఏగాలి. చూసారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా గారెలు ఎర్రగా వేపుకున్న తర్వాత అప్పుడు నూనెలో బాగా వేగిన తర్వాత అప్పుడు పాకులు వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గారె కూడా ఎరగదు. చూసారా ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మేగడ ఎలా కట్టిందో. మాది సొంత గేదె పాలు కాబట్టి 5 లీటర్లు వేసాం పాలు. దానివల్ల మేగడ ఎలా కట్టింది. కానీ మరి పరవాన్నం తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మా చుట్టాల అమ్మాయి పెద్ద పిల్ల అయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాము. ఆల్రెడీ బిందె గారెలు చేసాం కాబట్టి ఇప్పుడు ఓ బిందె పరవాన్నం చేస్తున్నాము. చూడండి, చేసి విధానం ఎంత బాగా చేస్తున్నాం. మీరు కూడా అలా చూసి నేర్చుకోండి. సరే, శాంపుల్కి మా సిస్టర్ గారికి గారె ఎట్టాను తినమని. ఎలా తింటుందో ఇప్పుడు చూడండి. గారె ఎలా తీస్తుందో. వావ్, తినేస్తుందిలా ఉంది. ఇప్పుడు ఆ గారె అంతా తినేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 4 తిన్నది, మళ్ళీ తినేస్తాక మళ్ళీ ట్రై చేస్తుంది. చూడండి. సరే తిని మనం ఏం చేస్తాం, తినేవాళ్ళు కాదంటే ఫీల్ అవుతారు కదా, అందుకని ఊరుకున్నాను. చూడండి, చక్కగా ఉడుకుతుంది. పొయ్యి కాలుతుందో. ఈ పొయ్యి అసలు కాలటం లేదు. ఈ శ్రోమని కాలుతుంది. దానివల్లే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేం బాధ. చూడండి ఫ్రెండ్స్, మనం రైస్ వేస్తున్నాం పాల్లోని. ఒక బిందెకి తయారు చేస్తున్నాం కాబట్టి. చూసారా, పాలు మా గేదె పాలు వల్ల కొంచెం బాగా చిక్కగా ఉన్నాయి. చూడండి, అలా వేసుకోవాలా. ఎప్పుడు కూడా బెల్లం ఫస్ట్ వేసుకోకూడదు. ఇలా పాలు మరిగాక రైస్ వేసుకున్న తర్వాత అప్పుడు అన్నం కొద్దిగా ఉడికినప్పుడు అప్పుడు వేసుకోవాలి. అంతవరకు కూడా వేయకూడదు. బెల్లం బియ్యం ఇలా ఉంటుండగా కానీ వేసామంటే బియ్యం ఉడకు. అన్నం ఉడికిన తర్వాత అప్పుడు బియ్యం వేయాలి. అన్నం ఉడికిన తర్వాత అంటున్నాను, బియ్యం ఉడికాక బెల్లం వేయాలా. ఎందుకంటే బియ్యం ఉడకకుండా బెల్లం వేసామంటే ఉడకదు. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇలాగా చేయడం చూడండి బాగానే. చూసారా, ఇంకా అన్నం ఉడకలేదు. మన అన్నం ఎప్పుడైతే బాగా ఉడుకుతుందో అప్పుడు బెల్లం వేసుకోవాలి.
అప్పుడు బెల్లం వేసుకొని ఉడికినప్పుడు లాలిపాలు వేస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇంత పలసగా పెట్టండి, అది ఉడికిన తర్వాత చిక్కబడిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం దీని మీద ప్లేట్ పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము. కిందకట్టు అగా చూడండి ఉప్పు, ఎందుకంటే బిందె ఆటలకి అంత ఉప్పు పడుతుంది. చూసారు కదా. అప్పుడు బాగా రైస్ ఉడకాల. బాబాయ్ పొగ వచ్చేస్తుంది. చూడండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఇలా కలపాలా. రైస్ వేసిన కాంచి కొంచెం కలుపుతుండాలా. చూసారా. మీరు ఎప్పుడు కూడా పరవాన్నంలో ఉప్పు వేయడం మర్చిపోకండి. ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది బాగానే. అలాగని ఎక్కువ వేసేయకండి. నేను అంత బిందికి ఎంత చూపించాను అంతవరకు వేయండి. పరవాన్నానికి ఉప్పే టేస్ట్. అలాగని పొలోమని వేసేయకండి. క్యాన్ చేసుకోవాలంటే 1 స్పూను సాల్ట్ వేయండి. మామూలుగా బిందికి కాబట్టి మేము 2 స్పూన్ల వరకు వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్లేట్ పెట్టుకోవచ్చు ఇందు మీద. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం ఉడికింది కాబట్టి మనం బెల్లం వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం చూద్దాం ఎలా ఉందో. చూసారు, ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు బెల్లం వేసుకోవచ్చు. చూడండి మనం బెల్లం వేసుకునే విధానం. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా పక్కన వేస్తుందండి మా సిస్టర్ గారు. ఎంత మోడల్గా వేస్తుందో చూడండి. గరిటతో వేస్తుంది, ఎందుకంటే మా వాళ్ళు ఎవరు చెయ్యిలు పెట్టరు. బెల్లం కూడా చితగొట్టే విధానం చూసారు కదా రాయితోని. అలాగే వేసేటప్పుడు కూడా ఒక గరిటె తీసుకొని, అన్ని గరిటెలు వీటితోనే కానీ చెయ్యిలు పెట్టరండి. ఎందుకంటే క్రిములు దాడి చేసి ఒకవేళ పరవాన్నం అయినా పాడైపోతుందేమో అని. చూసారా ఎంత చక్కగా గోకేస్తుందో. ఇదిగో మీరు కూడా ఇలా ప్రతిదానికి గరిటెలు ఉపయోగించండి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది చెయ్యిలు ఎట్టి పిసికి దాన్ని ఊర్చి వేస్తారు. అలా ఊర్చడం కరెక్ట్ కాదు. చూసారా. చూడండి, పాలు కలుపుదాం. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఆ బెల్లం కరిగిన తర్వాత మనం, మా చెల్లి ఇంకా యాక్షన్ చేసేస్తుంది. పాలు పైకి తెలిసి పాలు బాగా చిక్కగా అయిపోయాయి. దానివల్ల బిర్యానీ అసలు నేను పరవాన్నం ఇంకా టేస్ట్ వచ్చేది. అప్పుడే వద్దు. చూడండి ఇంకా పాలు వేస్తుంది మా సిస్టరు. ఎందుకంటే మా సిస్టర్కి గేదె పాలు ఇంకా తక్కువ వచ్చాయని 2 ప్యాకెట్ పాలు కూడా తెచ్చేస్తుంది, గుడ్ మిల్క్. చూసారా. అది మా చెల్లి కుట్టు పాలతో వండుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని ఉట్టు పాలతోనే వండుదామని ట్రై చేసింది. కానీ ఇంకా చిక్కగా కావాలని ఇంకా పోసేస్తుంది. ఇప్పుడు ఈ పట్టుకొని నేను వెళ్ళాలా సాయంత్రం అంటే సాయంత్రం కాదు, 2 గంటలకల్లా వెళ్తున్నాను. సరే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో. పరవాన్నం రెడీ, ఉడకాలి. కట్టెల పొయ్యి మీద వండుకున్నది బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి మేము కట్టెల పొయ్యి మీద చేస్తాం. ఏది చేస్తున్నాని మీరు కూడా ఇలా పొలాల పొయ్యి మీద చేయండి. గ్యాస్ మీద చేయడం కరెక్ట్ కాదు. అయినా చేయడానికని ఈరోజు మా ఇంట్లో గ్యాస్ ఒకటి అయిపోయింది, అందుకోసం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో. ఆ పెనంలో గారెలు చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ బిందెలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఊరు వెళ్తున్నాను. నాతో పాటు కూడా ఆధార్ కార్డు పెట్టుకుని బస్సు ఎక్కేస్తాను ఎట్కారాలు ఆడుతున్నారు. ఎందుకంటే మనకు బస్సు ఫ్రీ కదా, ఎక్కేయండి. ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాను కదా, నాకు సాయానికి వస్తుంది మా సిస్టర్ గారు.
సరే ఫ్రెండ్స్, మనకి పరవాన్నం రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మకి ఇంకా వీడియోలు చేస్తే చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి. ఓకే, ఇప్పుడు ఏడు మీద ఎత్తే బాగోదు, ఇందులో తర్వాత వేద్దాం, అందుకని ప్రజెంట్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇందులో లాలీపళ్ళు వేసాము, చూసారా ఎంత బాగుందో. లాలీపళ్ళు ఎందుకు వేస్తారంటే స్మెల్ బాగా రావడానికి. అక్కడ ఎంత రెడీ అయిపోయింది. పాలు బిందులో వేసేస్తే సరిపోతుంది.